Welcome to Commerce First Year students to the program Accountancy It's So Easy. ఒక జర్నల్ ప్రాబ్లమ్ని ఇవాళ చేయడం నేర్చుకుందాం. ఇప్పుడు జర్నలైజ్ ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా జర్నల్ ఏమంటున్నాడు. 2019 March 1st, Mr. Anthony commenced business with cash 13,000, stock 7,000 rupees. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి యాంథనీ అనే ఆయన బిజినెస్ని కమెన్స్ చేస్తున్నాడు అంటే క్యాపిటల్ని పెడుతున్నాడు. యాంథనీ కమెన్స్డ్ బిజినెస్ అన్న మాట ఉంటే మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అక్కడ ఏం అకౌంట్ ఉంటుందమ్మా? క్యాపిటల్ అకౌంట్. సో ఈ క్యాపిటల్ అకౌంట్ ఉంది ఇక్కడ. ఇంకా క్యాష్ అనేది తెచ్చాడు, స్టాక్ అనేది తెచ్చాడు కాబట్టి క్యాష్ అకౌంట్, స్టాక్ అకౌంట్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఎలాగా ఎంట్రీ రూపంలో రికార్డ్ అవుతుంది చూద్దాం. క్యాష్ ఈజ్ అన్ అసెట్, స్టాక్ ఈజ్ ఆల్సో అన్ అసెట్. ఈ రెండు దే ఆర్ కమింగ్ ఇన్, దట్స్ వై డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ అండ్ స్టాక్ ఈజ్ కమింగ్ ఇన్, దట్ ఈస్ వై దే ఆర్ డెబిటెడ్. నెక్స్ట్ యాంథనీస్ క్యాపిటల్ అకౌంట్ ఉంది కదా ఇక్కడ. యాంథనీస్ క్యాపిటల్ అకౌంట్, హీ ఈజ్ ద పర్సన్ హూ ఈస్ గివింగ్ టు ద బిజినెస్, దట్ ఈస్ వై హిజ్ అకౌంట్ ఈజ్ క్రెడిట్ ద గివర్ కాబట్టి ఆయన అకౌంట్ క్రెడిట్ అయింది. ఎంత అమౌంట్ తోటి? ఎంతైతే మొత్తం ఈ డెబిట్ అమౌంట్ ఉందో అంతే క్రెడిట్ అమౌంట్ వస్తుంది. సో ఈ యాంథనీ క్యాపిటల్ రూపంలో 20,000 పెట్టాడు అంటే 13,000, క్యాష్ లాగా 7,000, స్టాక్ లాగా పెట్టాడు కాబట్టి 20,000. And I remember that for debit total, the credit total will be equal always. So ఇలా మనం ఎంట్రీ చేసేసినాక బీయింగ్ యాంథనీ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అండ్ స్టాక్ అని చెప్పేసి నరేషన్ రాస్తే ఈ ట్రాన్సాక్షన్ అయిపోయింది. లెట్స్ మూవ్ ఆన్ టు అనదర్ ట్రాన్సాక్షన్. March 2nd, బాట్ ప్లాంట్ రూపీస్ 5,000. అంటే ఇక్కడ ఏమైంది? బాట్ అంటే పర్చేస్డ్ ప్లాంట్ కొన్నాడు అన్నప్పుడు ఇక్కడ ఏం అకౌంట్స్ ఉంటాయమ్మా? పర్చేసెస్ అకౌంట్ అని ఎప్పుడు మీరు తీసుకోకూడదు. ఇక్కడ బాట్ అంటే పర్చేసెసే, కానీ బాట్ గూడ్స్ అన్నప్పుడే పర్చేసెస్. ఇంక ఏది బాట్ చేసినా ఏది కొనినా ఆ కొన్న ఎసెట్ అకౌంటే మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఉన్నది ప్లాంట్ అకౌంట్. ప్లాంట్ అకౌంట్ అనేది మనం కొనాలి అంటే దానికి క్యాష్ అనేది పే చేయాలి కాబట్టి డెఫినెట్గా ఇక్కడ క్యాష్ అకౌంట్ అనేది కూడా ఉంది. సో ప్లాంట్ అకౌంట్ ఉంది, క్యాష్ అకౌంట్ ఉంది. సో ప్లాంట్ ఈజ్ కమింగ్ ఇన్, ప్లాంట్ ఈజ్ అన్ అసెట్, ఇట్ ఈస్ కమింగ్ ఇన్ కాబట్టి డెబిటెడ్. క్యాష్ ఈజ్ ఆల్సో అన్ అసెట్, గోయింగ్ అవుట్ అసెట్ కాబట్టి క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అది క్రెడిట్ అవుతుంది. సో ప్లాంట్ అకౌంట్ డెబిటెడ్ విత్ 5,000 rupees టు క్యాష్ అకౌంట్ 5,000 rupees. ఇది March 2nd జరిగింది. అందుకే అక్కడ March 2nd అని డేట్ కాలంలో వేయాలా. నరేషన్లో సేమ్ థింగ్. ఈ ఎంట్రీ ఎందుకు వేసాం? బీయింగ్ బాట్ ప్లాంట్ ఫర్ క్యాష్. ఇక్కడున్న ఈ క్వశ్చన్లో ఉన్న మనము ఆ ట్రాన్సాక్షన్నే నరేషన్లో మనం ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ లెట్ us go into the third transaction. Paid for postage. పోస్టేజ్కి పే చేసినాం అంటే పోస్టేజ్ అకౌంట్ ఉంది. అండ్ ఎలా పే చేస్తాము? క్యాష్ ఇచ్చే పే చేస్తాం కాబట్టి క్యాష్ అకౌంట్ ఉంది. పోస్టేజ్ అనేది ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్సెస్ అన్నీ డెబిట్ అవుతాయి. క్యాష్ ఈజ్ అన్ అసెట్. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కదా. ఇక్కడ ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ కాబట్టి క్యాష్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్. పోస్టేజ్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్ కాబట్టి ఇట్ ఈస్ డెబిటెడ్. సో పోస్టేజ్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పేసి మనము అకౌంట్ జర్నల్ ఎంట్రీ చేసుకొని నరేషన్లో బీయింగ్ పెయిడ్ ఫర్ పోస్టేజ్ అని రాసుకోవాలి. ఇది ఇప్పుడు March 3rd జరిగిన ట్రాన్సాక్షన్. నెక్స్ట్ March 5th ఏమైంది? పెయిడ్ ఫర్ సన్రీ ఎక్స్పెన్సెస్. సన్రీ ఎక్స్పెన్సెస్కి పే చేసినాం అంటే ఇక్కడ ఏముంటుంది? సన్రీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఉంది. అలాగే హిడెన్గా ఎలా ఎక్స్పెన్స్ పే చేస్తాం? క్యాష్ ఇచ్చి కాబట్టి క్యాష్ అకౌంట్ కూడా ఉంది. సో క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ కాబట్టి క్యాష్ అకౌంట్ క్రెడిట్ అవ్వాలి. సన్రీ ఎక్స్పెన్స్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, సన్రీ ఎక్స్పెన్సెస్ అనేవి డెబిట్ చేయాలి. Sundry expenses account debited
500 to cash account 500. ఇది మార్చ్ 5th జరిగింది. ఎందుకు జరిగింది? బీయింగ్ పెయిడ్ ఫర్ సన్రీ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ మార్చ్ 6th పెయిడ్ ఇంటూ బ్యాంక్. మళ్ళీ ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? బ్యాంక్ అకౌంట్ ఉంది, అలాగే పేమెంట్ ఏం చేస్తాం? క్యాష్ కదా, కాబట్టి క్యాష్ అకౌంట్ కూడా ఉంది. సో బ్యాంక్ ఈజ్ అ పర్సనల్ అకౌంట్. సో ఇక్కడ మనకి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో మనం బ్యాంక్లో కడుతున్నాం కాబట్టి బ్యాంక్ ఈజ్ రిసీవింగ్, దట్ ఈస్ వై బ్యాంక్ అకౌంట్ ఈజ్ debited. Bank account debited with 10,000 rupees. And then what we paid into bank? Cash we paid into bank. Cash is going out of business, that is why cash account is credited to cash account 10,000 అని వేసుకున్నాం. being paid into bank. ఇది మార్చ్ 6th అయిన ట్రాన్సాక్షన్. నెక్స్ట్ మార్చ్ 7th ఏం జరిగింది? మార్చ్ 7th పెయిడ్ శాలరీస్ పే చేసినామంటే ఏమున్నాయి అక్కడ? శాలరీస్ అకౌంట్ ఉంది. ఏ రూపంలో పే చేస్తాం శాలరీస్ని? క్యాష్ తోటి, కాబట్టి క్యాష్ అకౌంట్ కూడా ఉంది. సో శాలరీస్ ఈజ్ అన్ ఎక్స్పెన్సెస్ అనేవి డెబిట్ అవ్వాలి. సో శాలరీస్ అకౌంట్ డెబిటెడ్ 3,000 అండ్ క్యాష్ ఈజ్ పెయిడ్ కదా, ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్, సో ఇట్ హ్యాస్ టు బి క్రెడిటెడ్ టు క్యాష్ అకౌంట్ 3,000. బీయింగ్ పెయిడ్ సాలరీస్. ఇదే డేట్న మార్చ్ 7th. నెక్స్ట్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ కోసం అమ్మ. పర్సనల్ యూజ్ అయితే డ్రాయింగ్స్ ఉండేవి, ఇది ఆఫీస్ యూజ్ కాబట్టి ఇక్కడ ఏం డ్రాయింగ్స్ లేవు. ఏమున్నాయి మరి? ఏ అకౌంట్స్ ఉన్నాయంటే క్యాష్ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది. సో క్యాష్ విత్డ్రా చేసినప్పుడు ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు బిజినెస్ అండ్ బ్యాంక్ ఈజ్ ద గివర్, కాబట్టి cash account debited to bank account. Cash is coming in, that is why debited. Bank is the giver, that is why credited. Cash account debited 1,200 to bank account 1,200. Being cash withdrawn from bank. ఇది మార్చ్ 9th ట్రాన్సాక్షన్ కాబట్టి డేట్ వేయడం మర్చిపోకుండా వేయాలి డేట్ కాలంలో. నెక్స్ట్ మార్చ్ 10th ట్రాన్సాక్షన్ ఏమైందంటే బాట్ గూడ్స్ ఫ్రమ్ రాధిక 25,000 రూపీస్. సో బాట్ గూడ్స్, ఇక్కడమ్మా బాట్ గూడ్స్తో కూడిన బాట్ అన్నది ఉందంటే ఏమున్నట్టు ఇక్కడ? దిస్ ఈజ్ అ పర్చేసెస్ అకౌంట్. గూడ్స్తో గూడ్స్ మనం కొన్నాము అన్నప్పుడు అప్పుడు పర్చేసెస్ అకౌంట్ వస్తుంది. ఇందాక బాట్ ప్లాంట్లో పర్చేసెస్ అకౌంట్ లేదు, అక్కడ ఓన్లీ ప్లాంట్ అకౌంట్ ఉంది. వెరస్ ఇది గూడ్స్ కాబట్టి ఇక్కడ ఏం అకౌంట్ ఉంది? ఖచ్చితంగా పర్చేసెస్ అకౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకో అకౌంట్ ఏంటి? ఫ్రమ్ రాధిక, కాబట్టి రాధిక అకౌంట్ ఉంది. సో ఇది పర్చేసెస్ అకౌంట్, రాధిక అకౌంట్. సో ఇక్కడ పర్చేజెస్ అకౌంట్ ఉంది, రాధిక అకౌంట్ ఉంది. పర్చేజెస్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి ఎక్స్పెన్సెస్ అని డెబిట్ అవ్వాలి. సో పర్చేజెస్ అకౌంట్ డెబిటెడ్ 25,000 టు రాధిక అకౌంట్. రాధిక ఈజ్ ద గివర్. సో ఆమె దగ్గర నుంచి మనం కొనుక్కున్నాం కాబట్టి షీ ఈజ్ ద గివర్, సో షీ షుడ్ బి క్రెడిటెడ్ టు రాధిక అకౌంట్ 25,000. బీయింగ్ గూడ్స్ బాట్ ఫ్రమ్ రాధిక. ఏ డేట్న? మార్చ్ 10th. నెక్స్ట్ మార్చ్ 15 సోల్డ్ గూడ్స్ అన్నప్పుడు గూడ్స్తో ఉంది కాబట్టి సేల్స్, ఇది సేల్స్ అకౌంటే. సో సేల్స్ అకౌంట్ ఉంది. టు స్వాతి ఫర్ క్యాష్ 10,000 రూపీస్. స్వాతి అకౌంట్, క్యాష్ అకౌంట్ కూడా కనబడుతున్నాయి. మరి స్వాతి అకౌంట్ పట్టించుకోవాలా అంటే ఒక్కసారి క్యాష్ అనేది మనకి రిసీవ్ అయిపోయింది అన్నాక మనము ఆ యొక్క వ్యక్తితో మనకు సంబంధం ఉండదు. ఏ వ్యక్తి అన్నా మన దగ్గర గూడ్స్ని తీసుకుపోయినా క్యాష్ ఇచ్చేశారు అని అంటే క్యాష్కే ప్రాధాన్యత. క్యాష్ ఇవ్వకుండా క్రెడిట్ బేసిస్లో సేల్స్ అయ్యుండుంటే అప్పుడు స్వాతి అకౌంట్కి ఇంపార్టెన్స్ వచ్చేది. కానీ ఇక్కడ క్యాష్ రూపంలో సేల్స్ అయినాయి కాబట్టి ఇక్కడ స్వాతి అకౌంట్కి ప్రాధాన్యత లేదు, ఓన్లీ క్యాష్ అకౌంట్. ఏమేమి ఉన్నాయి? సేల్స్ అకౌంట్, క్యాష్ అకౌంట్ మాత్రమే ఉన్నాయి. సేల్స్ అనేది ఇన్కమ్,
So it should be credited. Cash is coming in, so debit what comes in. కాబట్టి cash account is debited with 10,000 to sales account 10,000, being goods sold for cash. అది March 15th ట్రాన్సాక్షన్. నెక్స్ట్ March 17th ఏం జరిగిందంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ చెక్ 5,000 రూపీస్. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఏం అకౌంట్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ ఉంది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనే ఇన్కమ్, అలాగే చెక్ అనేది అంటే బ్యాంక్ ఉన్నట్టు. ఖచ్చితంగా చెక్ అనే మాట చూస్తే బ్యాంక్ అకౌంట్ ఉన్నదని మీరు గ్రహించుకోవాలి. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ ఒకటి, బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉన్నాయి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్ కాబట్టి ఇట్ షుడ్ బి క్రెడిటెడ్. అండ్ బ్యాంక్ అనేది చూస్తే రిసీవర్. ఈ ఇంట్రెస్ట్ అనేది మనకి బ్యాంక్ త్రూ వచ్చింది కాబట్టి it is receiving it is in a receiver position, that is why bank account is debited. So entry ఎలా వేసుకుంటాం, bank account debited to interest received account. ఎందుకేసాం, being interest received through check. సో ఎంత 5,000 రూపీస్ బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్, 5,000 రూపీస్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ 5,000 రూపీస్, బీయింగ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ చెక్. ఇది March 17th ట్రాన్సాక్షన్ కాబట్టి March 17th వేయాలి. నెక్స్ట్ March 20th ఏం జరిగిందంటే క్యాష్ పెయిడ్ టు రాధిక 24,500, డిస్కౌంట్ అలౌడ్ బై హర్ 500. అంటే ఇక్కడ మనము క్యాష్ పే చేస్తున్నాం కాబట్టి క్యాష్ అకౌంట్ ఉంది ఇక్కడ. అండ్ ఎవరికి పే చేస్తున్నాం, రాధికాకి పే చేస్తున్నాం కాబట్టి రాధిక అకౌంట్ ఉంది. అండ్ డిస్కౌంట్ అలౌడ్ బై హర్ అంటే ఆమె మనకి డిస్కౌంట్ ఇస్తుంది అంటే మనం ఏం చేస్తున్నాం, మన డిస్కౌంట్ రిసీవింగ్ కాబట్టి డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఇక్కడ ఉంది. సో క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ కాబట్టి క్యాష్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్. నెక్స్ట్ Radhika, what is she? She is a giver or receiver? She is receiving the cash from the business. మనం పే చేస్తుంది రాధికకి, she is the receiver కాబట్టి she should be debited. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది మనకి అది ఒక గెయిన్ కాబట్టి క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కాబట్టి డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. సో ఎట్లా కనబడుతుంది, రాధిక అకౌంట్ డెబిటెడ్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. ఎంత డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం, 500, టు క్యాష్ అకౌంట్ ఎంత పే చేసాము, 24,500 పే చేస్తాం కాబట్టి టు క్యాష్ అకౌంట్ 24,500. సో మొత్తానికి రాధికకి మనము ఎంత పే చేయాల్సి ఉంది, 25,000 కాబట్టి రాధిక అకౌంట్ 25,000. సో రాధిక అకౌంట్ 25,000, ఆమె తీసుకున్న డిస్కౌంట్ 500, పే చేసింది 24,500. సో నరేషన్ ఏంటి, బీయింగ్ క్యాష్ పెయిడ్ టు రాధిక అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఇది March 20th జరిగింది కాబట్టి డేట్ కాలంలో వేసుకుంటే మనకి జర్నల్ కంప్లీట్ అయినట్టు. సో ఈ విధంగా ఐ హోప్ యూ కెన్ డూ ద జర్నల్ ఎంట్రీస్. లెట్ us see one of the exam problem in the next video. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీ స్కోరింగ్.